హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ఆలోచన విధ స్టార్ట్ చేసుకున్నాం కదా. అందులో నుండి భారతేందు యుగుకే హిందీ ఆలోచన అండ్ ద్వివేది యుగుకే హిందీ ఆలోచన కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో శుక్ల యుగుకే హిందీ ఆలోచన గురించి చెప్పుకుందాం. ఓకేనా? శుక్ల యుగుకే హిందీ ఆలోచన. ఇక్కడ శుక్ల అంటే రామచంద్ర శుక్ల గారు అనమాట. ఫస్ట్ మనం రామచంద్ర శుక్ల గారు రాసిన ఆలోచనాత్మక గ్రంథం ఏమున్నాయో తెలుసుకుందాం. రామచంద్ర శుక్ల, ఈయనకున్న బిరుదు వచ్చేసి ఆలోచన సమ్రాట్. ఆలోచన సమ్రాట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రథమ్ సైద్ధాంతిక్ ఆలోచన గ్రంథ కావ్యమే రహస్యవాద్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈయన రాసిన మొట్టమొదటి సైద్ధాంతిక ఆలోచన గ్రంథ వచ్చేసి కావ్యమే రహస్యవాద్. నెక్స్ట్ ఇన్కే అన్య ఆలోచన గ్రంథ హిందీ సాహిత్య కా ఇతిహాస్, ఇయర్ వచ్చేసి 1929. జాయసి గ్రంథావళి, తులసి గ్రంథావళి, భ్రమర గీత్ సార్. ఇంకోసారి చూడండి, రామచంద్ర శుక్ల గారు రాసిన ఆలోచనాత్మక గ్రంథ వచ్చేసి కావ్యమే రహస్యవాద్, హిందీ సాహిత్య కా ఇతిహాస్, జాయసి గ్రంథావళి, తులసి గ్రంథావళి, భ్రమర గీత్ సార్. నెక్స్ట్ ఆలోచక వచ్చేసి హజారీ ప్రసాద్ ద్వివేది. హజారీ ప్రసాద్ ద్వివేది ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ हिंदी साहित्य की भूमिका, नाथ संप्रदाय, सूर साहित्य, कबीर. ఇంకోసారి చూద్దామా. హజారీ ప్రసాద్ ద్వివేది గారు రాసిన ఆలోచనాత్మక గ్రంథ హిందీ సాహిత్య की भूमिका, नाथ संप्रदाय, सूर साहित्य, कबीर. నెక్స్ట్ ఆలోచక్ డాక్టర్ నగేంద్ర. డాక్టర్ నగేంద్ర ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ వచ్చేసి రస సిద్ధాంత్. ఈ రచనకు గాను నగేంద్ర గారికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. రీతి కావ్య की भूमिका, साकेत एक अध्ययन, కామాయని కే అధ్యయన్ కి సమస్యాయే. ఇంకోసారి చూడండి, డాక్టర్ నగేంద్ర గారు రాసిన ఆలోచనాత్మక గ్రంథ రస సిద్ధాంత్, रीति काव्य की भूमिका, साकेत एक अध्ययन, कामायनी के अध्ययन की समस्याएं. नेक्स्ट आलोचक डॉक्टर राम कुमार वर्मा. डॉक्टर राम कुमार वर्मा ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ हिंदी साहित्य का आलोचनात्मक इतिहास, कबीर का रहस्यवाद. ఇంకోసారి చూడండి, రామ్ కుమార్ వర్మ గారు రాసిన ఆలోచనాత్మక గ్రంథ వచ్చేసి హిందీ సాహిత్య కా ఆలోచనాత్మక ఇతిహాస్, కబీర్ కా రహస్యవాద్. నెక్స్ట్ ఆలోచక్ డాక్టర్ నామ్వర సింహ్. డాక్టర్ నామ్వర సింహ్ ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ వచ్చేసి ఆధునిक साहित्य की प्रवृत्तियां, दूसरी परंपरा की खोज, इतिहास और आलोचना, कविता के नए प्रतिमान, इतिहास और कल्पना. ఇంకోసారి చూడండి, డాక్టర్ నామ్వర సింహ్ ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ వచ్చేసి ఆధునిక సాహిత్య की प्रवृत्तियां, दूसरी परंपरा की खोज, इतिहास और आलोचना, कविता के नए प्रतिमान, इतिहास और कल्पना. నెక్స్ట్ ఆలోచక వచ్చేసి రామ్ విలాస్ శర్మ. రామ్ విలాస్ శర్మ ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ వచ్చేసి మహావీర్ ప్రసాద్ ద్వివేది और हिंदी नवजागरण, रामचंद्र शुक्ल और हिंदी आलोचना, आस्था और सौंदर्य. ఇంకోసారి చూడండి, రామ్ విలాస్ శర్మ ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ వచ్చేసి మహావీర్ ప్రసాద్ ద్వివేది और हिंदी नवजागरण, रामचंद्र शुक्ल और हिंदी आलोचना, आस्था और सौंदर्य.
ఓకేనండి, ఇంకొద్ది మంది ఆలోచకులు ఉన్నారు, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.